అలా ఎన్నెన్నెన్నెన్ని యాత్రలు చూశానో. ఇన్ని యాత్రలు అటు తూర్పు నుంచి పడమర దాకా, ఇటు దక్షిణం నుంచి ఉత్తరం దిక్కు దాకా చూసి చూసి దిక్పాలకుల్ని, దిగ్గజాలని, ఇంకా నాగలోకాలని, పాతాళలోకాలని, స్వర్గలోకాలని అన్నింటినీ చూసి ఆనందంతో పొంగిపోయాను. ఇవన్నీ ఎంతకాలంలో చూశానో తెలుసా? అల్పకాలంబున కనుంగొంటి. చాలా తక్కువ కాలంలోనే ఇన్ని యాత్రలు చెయ్యగలిగాను. ఇదంతా ఈశ్వర అనుగ్రహం అన్నాడు. మళ్ళీ ఇదంతా నాకు ఘనతం లేదండోయ్. నేనిట్టి మహాద్భుతంబులు ఈశ్వర అనుగ్రహంబున అల్పకాలంబున కనుగొంటి. ఎప్పుడు మహాత్ములు చెప్పే మాట అదే. ఇవన్నీ ఆ ఈశ్వరుడి కటాక్షంతో నేను చాలా స్వల్పకాలంలో చూశాను అనగానే అని నవ్వాడు ఆయన. కొంచెం వచ్చింది నవ్వు, లోపల కొంచెం వస్తున్న నవ్వు అణిచిపెట్టుకున్నాడు. పెద్దల దగ్గర వికటాట్టహాసం చేయకూడదట. మహాత్ములతో పిచ్చి పిచ్చివాగుడు వాక్కూడదు, వాళ్ళ దగ్గర వెకిలి నవ్వులు నవ్వకూడదు. మనకి ఎంత ఏ విధమైన భావం వచ్చినా అవతల వాళ్ళు గొప్పవాళ్ళు అనుకున్నప్పుడు అణుచుకోవాలి. అందుకే ఆయనకి నవ్వు వస్తోంది, ఆ నవ్వుని అణుచుకున్నట్ట. ఏషత్ అంకురిత హసన గ్రసిష్టు గండయుగలుడు అంటే ఏమిటనమాట? నవ్వు వస్తున్నది, ఆ నవ్వుని బొగ్గల్లో దాచేసుకున్నట్ట. నవ్వాలనిపించింది కానీ నవ్వలేడు, అందుకని లోపల లోపల కుక్కున్నాడు. ఒక్కొక్కప్పుడు మనకు ఆవులంతో వచ్చినప్పుడు మనం నోరు నొక్కుంటామే, అలాగా నవ్వుని అదుపులో పెట్టాడు. అంటే దీన్ని బట్టి మహాత్ముల దగ్గర ఎక్కువగా నవ్వకూడదని కూడా తెలుస్తుంది కదా. ఆయన బాగా చదువుకున్నవాడు కదా. ఎందుకు నవ్వు వచ్చింది ఎందుకని? ఈయనేమిటి మనిషి చూస్తే 30 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు లేదు, కుర్రాళ్ళ ఉన్నాడు, ఇన్ని చూశానంటాడు. ఎక్కడి హిమాలయ పర్వతం, ఎక్కడి ఉదయాద్రి, ఎక్కడి పశ్చిమ పర్వతం, ఎక్కడి దక్షిణాద్రి, ఇవన్నీ చూశానంటాడు. అది చూశాను ఇది చూశాను ఓ డప్పాలు కొట్టేస్తున్నాడు. అడిగాను కదానని ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయి చెప్పేస్తున్నాడేమో చేత కాకపోయినా అని అనిపించింది. అందుకని నవ్వాడనమాట. ఆయనకి ఎందుకు నవ్వు వచ్చిందంటే, ఒక వ్యక్తి వచ్చి మొత్తం ఈ పాతాళం చూశాను, వాసుకిని చూశాను, ఇంకోటి చూశాను, హిమాలయాలు చూశాను, అంజనాద్రి చూశాను, లేకపోతేనేమో ఐరావతాన్ని చూశాను, ఐరావతం దంతంతో పొడిచింది, ఐరావతం భార్య అభ్రమువు అంటే ఎవడు నమ్ముతాడండి? మీరంటే మహాత్ములు కనుక రేపొద్దున నేను నిజంగానే ఇంద్రుడిని చూశానంటే నమ్మచ్చు. కానీ అవతలైన బాగా చదువుకున్నవాడు అంత తేలిగ్గా నమ్మడు దేన్ని. అందుకని నవ్వును అదుపులో పెట్టుకుని మళ్ళీ వినయంగా, జ్ఞానం ఉన్నవాడు గనక, సంస్కారం ఉన్నవాడు గనక చాలు చాలు అవాయి చెప్పొచ్చావు అనలేదు. ఈ టీవీల్లో డిబేట్లలో పాల్గొనే దౌర్భాగ్యుడు కాదు కదా ఆయన, నాస్తికుడు కాదు కదా. అందువల్ల వినయంగా అన్నాడు, వెర్రవక మీ కొనర్తు ఒక విన్నపము ఇట్టివి ఎల్ల చూచిరా ఎర్రకల్లు కట్టి కొన్న మరి ఏండ్లును బూండ్లును బట్టు ప్రాయపు చిరుతతనం భూమి మొగము చెప్పక చెప్పెడు నద్దిరయ్యా మాకెరుగదరం బే మీ మహిమలీరయరుంగుదురు ఏమి చెప్పుదున్. మహాత్మా, అడగకూడదు అయినా అడుగుతున్నాను. కొంత భయం విడిచిపెట్టి మీలాంటి పెద్దల దగ్గర నేను ఏదైనా మాట్లాడితే నన్ను క్షమించండి ముందుగా అని క్షమించమని కోరుకుని అన్నాడు. నేను మీకు విన్నపం చేసుకుంటాను. మీరు చెప్పిన తీర్థయాత్రలు ఉన్నాయే, ఈ భూమండలం అంతా తిరగడం అనేది ఉందే, అది అంత తేలిక కాదు. ఎరకలు కట్టుకున్న, రెక్కలు కట్టుకుని గరుత్మంతుడంత వేగంగా ఎగిరితే కూడా ఎన్నో సంవత్సరాలు పడుతుంది. గరుడునికి మళ్ళీ రెక్కలుండి వేగముగా ఎగరగలిగితే, చకచక ఎగరగలిగితే, అలాంటి వాడు కూడా కొన్ని సంవత్సరాలు తిరిగితే కానీ చూడలేడు. ఎందుకని? ఎగిరి వెళ్ళినా చూడొద్దా అండి అక్కడ? మనకి ఎంత విమానాలున్నా వెళ్ళాలి, చూడాలి, తిరగాలి, అంత తేలికేం కాదు. ఎన్నో సంవత్సరములు తిరిగితే కానీ ఇంత చకచక ఈ యాత్రలు చూడలేరు. మీరే చూడండి కావాలంటే. ఏ బదరీ కేదారాలో వెళ్ళామంటే అవన్నీ చూడాలా, చూసి కిందకి దిగాలా, ఆ తర్వాత కదా వాహనాలు ఎక్కాలి. ఎంత వేగముగా వెళ్ళినా కొన్ని కొన్ని వింతలు విశేషాలు చకచక చూడలేము. అందులో ఎంత ప్రపంచం చూడాలంటే ఎన్నేళ్ళు పడుతుందో ఊహించలేము. మీ ముఖం చూస్తే చిన్నపిల్లాళ్ళ ఉన్నారు. 30 ఏళ్ళు ఇంచుమించుగా మీ ముఖంలో నాకు అనిపిస్తున్నది. అంటే ముఖాన్ని బట్టి వయస్సుని అంచనా వేయొచ్చు. మీ ముఖం చూస్తే 30 ఏళ్ల వయస్సు కలిగిన వారిలా కనపడుతున్నారు. ఇంకా మూలంలో అయితే లేబ్రాయం అన్నాడు, మరీ లేత అన్నాడు, 25 ఏళ్ళు అన్నాడు ఏకంగా. ఇందులో కాస్త అల్లసాని పెద్దలు గారు 30 ఏళ్ల లోపు కనపడుతున్నావు నువ్వు. ఇవన్నీ ఎలా తిరిగారు మరి? ఏమో, మీరు సిద్ధులు, మీ మహిమ మీకే తెలియాలి. మీ మహిమ ఏమిటో మీకు తప్ప మాకు తెలియదు కాబట్టి అడుగుతున్నాను. ఎలా చూశారు అన్నాడు అన్నమాట చివరికి.
ఏమో మీ గొప్పతనం మాకేం తెలుస్తుందని మీరు ఎలా చూశారు, ఇంతకీ ఎలా చూసుంటారు అని కొంచెం వ్యంగ్యంగా అనగానే ఓహో అదా నాయన అన్నాడు ఆయన. అనిన పరదేశి గృహపతి కనియన్ సంధియము తెలియని అడుగుట తప్ప. నాయన ఇందులో ఏం తప్పు లేదు, మనకి ఏదైనా అనుమానం వచ్చినప్పుడు ఆ అనుమానం అవతల వాడిని అడిగి నివృత్తి చేసుకోవాలి. సందేహం వచ్చినప్పుడు సందేహానికి సమాధానం తెలుసుకోవాలి. అందువల్ల ఏమీ తప్పు లేదన్నాడు ఆయన. సంధియము తెలియ అడుగుట తప్ప వినవయ్య. ఇప్పుడు చెబుతున్నా విను. నువ్వు నా వయస్సును చూసి 30 ఏళ్ళు అనుకుంటున్నావు, ఈ భూమి కంటే ఒక్కరోజు ముందు పుట్టానన్నాడు ఆయన. కానీ ఆయన 30 ఏళ్ళ వాడి కింద కనపడుతున్నట్ట. మూలంలో చెప్పాడు భూమి కంటే ఒకరోజు ముందు పుట్టాడు. ఈయన పుట్టాకే బ్రహ్మగారి నుంచి తర్వాత భూమిని సృష్టించాడు ఆయన. అంత పెద్దవాడిని. మరి నువ్వు అడగచ్చు, అంత పెద్దవాడివైతే గెడ్డాలు మీసాలు బడుగ్గా పెరిగిపోయి ముసలాడివైపోయి ఉండాలి కదా, గట్టిగా 50 ఏళ్ళు వస్తేనే నెత్తి మీద వెంట్రుకలు కనపట్లేదు, ఉన్న 4 వెంట్రుకలకి రంగు వేయలేక బోల్డ్ ఖర్చు పెట్టుకుని యాత్ర పడిపోతున్నారు జనాలు. అటువంటిది మరి మీరు ఇంత పెద్దవారైతే మీకు ఎక్కడా ముసలితనం కనపడటం లేదేమిటని. వినవయ్య జరయు రుజయును చనకంగా వెరచు మమ్ము సిద్ధుల మొగుటం. మేము సిద్ధులం, సిద్ధుల దగ్గరకి ముసలితనం రాదు, మరణం రాదు, రోగం రాదు. కాబట్టి నేను జరామరణములను రోగమును నా సిద్ధత్వం ద్వారా జయించాను. అందుకే నేను నిత్యం యౌవనంతో ఉంటాను. అందుకే మనకి ప్రారంభంలోనే ఔషధ సిద్ధుడు అన్నారు. మనకి మార్కండేయ పురాణంలో ఈ కథంతా మార్కండేయుడు క్రోష్టికి చెబుతున్నాడని చెప్పానే. ఈ మార్కండేయుడు కూడా ఔషధం వేసుకుంటాడని మనం అరణ్యపురంలో చెప్పుకున్నాం మహాభారతంలో. మార్కండేయుడు ప్రతి 1000 ఏళ్లకోసారి ఒక గొప్ప ఔషధం తయారు చేసుకునేవట. ఆ ఔషధం మింగేవట. మింగితే ఆ ముసలితనంతో ఉన్న ఆయనకి ఒళ్ళంతా మంట వచ్చేస్తుంది. ఓ వారం రోజుల పాటు కదలలేడు ఆయన. ఈ వారం రోజుల్లో ఈ చర్మం అంతా ఇలా ఊడిపోతుంది, ఈ కంటి మీద ఉన్న రెప్పలు ఊడిపోతాయి, జుట్టు ఊడిపోతుంది, ముసలితనం అంతా అలా ఊడిపోయి కొత్త చర్మం వచ్చి మళ్ళీ కుర్రాడైపోతాడు. మళ్ళీ 1000 ఏళ్ళ దాకా యౌవనంతో ఉంటాడు. మళ్ళీ 1000 ఏళ్ళు అయ్యాక వార్ధక్యం వస్తుంది. వచ్చినప్పుడలో మందు వేసుకుంటాడు. అదే చెప్పాడు కదా మనం అరణ్యపురం, మళ్ళీ గుర్తుకు తెచ్చుకోండి, కింద సంవత్సరం చెప్పుకున్నాం. అలాంటి ఔషధాలు కొన్ని ఉన్నాయి. అవి వేసుకున్నవాడు ఎప్పటికీ యువకుడు అవుతాడనమాట. అవి అందరికీ చెప్పట్లా. ఈశ్వరుడు కేవలం మార్కండేయుడికి ఆ గుటిక ప్రయోగం నేర్పేట. గుటిక తయారు చేసుకుని వేసుకునేటువంటిది గుటికే గుళిక అయింది మనకి. గుళికలు తయారు చేసే ఒక విద్య ఆయుర్వేదంలో ఉంది. ఏమన్నా దొరికితే నేను కూడా ట్రై చేస్తాను. నేను వేసుకోవడం మొదలెడితే మీకు కూడా ఇస్తాను. ముందు నేను వేసుకున్నాక నా మీద ప్రయోగించుకున్నాక మీకు ఇవ్వాలి. తీరా ఒళ్ళంతా వండిపోయి ఆ తర్వాత నేను ఏదైనా అయిపోయి అనుకోండి, నేను ఏదైనా అయినా పర్వాలేదు, మీకు ఏదైనా అవ్వకూడదు. అందులో కొంచెం ప్రాక్టీస్ అవసరం. ఏమో ఎప్పటికి వస్తుందో తెలియదు, అది పక్కన పెడితే. అలాంటి ఎన్నో రకాలైనటువంటి మందులు మా దగ్గర ఉన్నాయి, ఔషధ సిద్ధులం. కాబట్టి మమ్మల్ని జర రోగం చేరవు. అందుకే నేను ఎంతకాలమైనా ఇలాగే కుర్రాళ్ళ ఉంటాను. అర్థమైందా ఇప్పుడు? కాబట్టి నన్ను చూసి తక్కువ అంచనా వేయకు. అదో పక్కన పెట్టు, నా వయస్సు పక్కన పెట్టు. వయస్సు ఎంత ఉంటేనే లేకపోతేనే. నీవు చెప్పిన ఈ యాత్రలన్నీ నిమేషమాత్రంలో ఎలా వెళ్ళగలుగుతానో తెలుసా నేను? అది చెబుతాను. చెప్పే ముందు నీకు ఇంకో మాట. ఇది పరమ రహస్యం. ఎవరికి పడితే వాడికి చెప్పకూడదు. నీ మీద అభిమానం కలిగి చెబుతున్నాను. నువ్వు అందరికీ లీక్ చేయకే. మళ్ళీ ఇప్పుడు నీ దగ్గర సెల్ ఫోన్ లేదు కదా, తొందరపడి ఈ కొంతమంది రికార్డ్ చేసేస్తారు. అలా రికార్డు చేసి ఎవరికి చెప్పవు కదా అని కొంచెం హాస్యమాడి, ఇది పరమ రహస్యం, నీ భార్యకు కూడా చెప్పకిప్పట్లో అని ఏకాంతంగా చెప్పేట. పరమంబైన రహస్యమౌనైన దాపన్ చెప్పెదన్ భూమి నిర్జర వంశోత్తమ పాదలేపమను పేరంగల్గు దివ్యౌషధం పురసం ఈశ్వర సకృపంగలిగే తద్భూరి ప్రభావంబునన్ చెదియింతున్ పవమాన మానస తిరస్కారి త్వరాహంకృతిన్. నాయనా ప్రవర, ఇప్పుడు ఆ రహస్యం చెబుతున్నాను. ఇది పరమరహస్యం, ఎవరికి చెప్పకూడదు. అయినా నీకు దాచకుండా చెబుతున్నాను, విను. నా దగ్గర ఒక ఔషధం ఉన్నది. నా దగ్గర ఒక పెట్టుంది. అది పేముతో తయారు చేసినది, సజ్జ. మనం చూసారు పూర్వం వైరులతో అల్లేవారు సజ్జలని. అలా ఈయన ఏం చేసేట, అడవుల్లో వచ్చేటటువంటి ఒక పేము కర్ర యొక్క వైరులతోటి ఆ బద్దీలతోటి అల్లుకున్నటువంటి ఒక సజ్జ తెచ్చుకున్నాడు. ఆ సజ్జలో ఒక దంతపు భరిణి ఉంది. ఆ దంతభరిణిలో రసలింగం ఉంటుంది, పాదరసలింగం. ఆ పాదరసలింగముతో కూడిన పాదరసం నా దగ్గర ఉన్నది. కాళ్ళకు రాసుకునే ఒక ఔషధ రసం.
నేను ఎప్పుడూ శివుడిని పూజిస్తాను. ఆ శివుడు మామూలు శివుడు కాదు, రసలింగం. పాదరసముతో తయారు చేసిన శివలింగాన్ని రసలింగము అంటారు. ఈ రసలింగమును అట్టే పెట్టేటటువంటి ఒక పసరు ఉన్నది. ఆ పసరు ఇంత పెసరు కాలికి రాసుకుంటే ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు. ఆ పాదరసం అనే ఔషధము వల్ల నేను ఇన్ని యాత్రలు చేయగలిగాను. అది ఈశ్వరుడి యొక్క అనుగ్రహం కలిగింది చెప్పాడు ఆయన. ఈశ్వర కృపం కలిగింది అన్నాడు ఆయన. పాదలేపమను పేరంగల్గు దివ్యౌషధంపు రసం ఈశ్వర సత్కృపను కలిగి. అదేదో నా కటాక్షం కాదు. ఒకప్పుడు నేను శివుడిని తపస్సు చేసి మెప్పించాను. రసలింగం ఇచ్చాడు ఆయన. ఆ రసలింగాన్ని అర్చన చేయమన్నాడు. అర్చన చేశాను, అభిషేకించాను, పువ్వులతో పూజించాను. అప్పుడు ఆయన నాకు పసరు తయారు చేసే విధానం చెప్పాడు. ఆ పసరు ఎప్పుడు కాళ్ళకి రాసుకోవాలన్నా ఆ పసరు ఎందులో ఉండాలి? రసలింగంలో పోసి ఉండాలి. లింగంతో కూడిన పసరై ఉండాలి. ఆ పసరు నా దగ్గర ఉన్నది. ఈ దంతపు పరిణిలో ఉంది. ఆ పసరు నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు కాళ్ళకి రాసుకుంటాను. రాసుకుని ఈ క్షణంలో నేను కాశీ వెళ్ళాలంటే కాశీ, ప్రయాగ అంటే ప్రయాగ, గుంటూరు అంటే గుంటూరు, ఉంగుటూరు అంటే ఉంగుటూరు, ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపోగలను. ఇప్పుడు కాలినడకన సరదా కోసం తిరుగుతున్నాను. కానీ ఒకప్పుడు యాత్రలన్నీ కూడా ఈ పాదరస ప్రభావంతో తెగ తిరిగాను నేను. ఆ పాదరసం అనే మందు ప్రభావముతో నేను మహావేగముగా సకల లోకాలు తిరిగి ఆయా ప్రాంతాలలో ఉన్న విశేషాలన్నీ చూసి వచ్చేసాను నేను. అది మహాప్రభావం కలిగినది. ఎంత వేగంగా పెడుతూ చెప్పాడు. పవమాన అంటే వాయువుని, మానస మనస్సుని, తిరస్కరించే, త్వర అహంకృతిన్, అంత వేగంగా వెడతాను. వాయువేగ మనోవేగముల కంటే కూడా గొప్ప వేగంతో వెళ్ళగలను నేను. ఆకాశంలో సూర్యభగవానుడికి ఒక రథం ఉన్నది. ఆ రథానికి 7 గుర్రాలు ఉన్నాయి. దివి బెసరుఖ బాంధవ సైంధవ సంఘం వెంతదవ్వుదగలే కరుగున్ భువినంతదవ్వునేమును ఠవ ఠవలే కరుగుదుము హుటాహుటి నడలను. ఆకాశంలో సూర్యభగవానుడికి పూంచినటువంటి రథానికి పూంచిన 7 గుర్రములు ఎంత వేగముగా చెక్క చెక్క నిరంతరం వెళ్ళగలవో ఆ సూర్యుడి రథానికి ఉన్న గుర్రముల వేగమును కూడా తిరస్కరించేంత వేగంతో ఈ పసరు రాసుకుని మేము ఎక్కడికైనా వెళ్ళగలుగుతాం. కళ్ళు మూసి తెరిచేలో వెళ్ళిపోతాం. ఇంకా సూర్యుడి గుర్రాలు ఎలా అయితే కనపడవో మనకి, అలాగే ఈ పసరు రాసుకున్నవాడు ఎవడికి కనపడ్డు, ఇక్కడ మాయమైతే అక్కడికి వెళ్ళిపోగలుగుతాడు. అంత వేగంగా వెళ్ళగలడు. సూర్యభగవానుడి రథానికి ఉన్న గుర్రముల యొక్క వేగముతో పోల్చేటండి ఆ వేగాన్ని. మేము హుటాహుటిని వెళ్ళిపోతాం. మళ్ళీ హుటాహుటి అని ఎందుకన్నాడంటే, మనం మళ్ళీ ఆకాశంలో విమానంలో వెళ్ళాలన్నా 2 గంటలు పడుతుంది. ఏ కాశీయో వెళ్ళాలంటే మినిమం 2.5 hours పడుతుంది ఎంత వేగంగా వెళ్ళినా. ఇది అలా కాదు. కాలికి రాసుకున్నంత మాత్రం చేతనే కాశీ అంటే కళ్ళు తెరిచేసరికి కాశీలో ఉంటాడు. అక్కడి నుంచి వెళ్ళి మూసి అంటే కళ్ళు మూసి తెరిచేలోపు మూసికి వచ్చి పడిపోతాడు. ఈ విధంగా ఏ ప్రాంతానికి కావాలంటే ఆ ప్రాంతానికి వెళ్ళచ్చు. అనగానే ఒళ్ళు గగురుపాటుకు గురైపోయింది వీడికి. ఏళ్ల తరబడి తీర్థయాత్రలు చేయాలనే కోరికతో ఉన్నాడు కదండి పాపం. అటువంటి వాడికి పసరు ఉంది. ఆ పసరు ఒక పిసరు రాసుకుంటే చాలు యాత్రకు వెళ్ళొచ్చని తెలిసింది కదా. అందుకని ఆనందం తట్టుకోలేకపోయాట.